ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కర్ర అనిల్, బెల్లవారిపల్లెం, రేపల్లె. డెంగ్యూ జ్వరం, కాళ్ళు పడిపోయాయి, షుగర్, బీపీ, యూరిన్ ఎక్కువగా అవుతుంది, లివర్ ప్రాబ్లం, జ్వరం వస్తే శరీరం వాపు వస్తుంది, ఊపిరితిత్తులు నీరు. ఎవరు? కర్ర అనిల్. వీళ్ళతో చాలా పెద్ద సాక్ష్యం ఉందండి. ఆ పిల్లోడికి జ్వరం వస్తే అంట హాస్పిటల్ తీసుకొస్తే సూదేశారు, అదే ఇంజక్షన్ చేశారు. 2 కాళ్ళు పడిపోయినాయి. వయసు ఎంత ఉంటుందా బాబు ఇప్పుడు? మైకిలే 30 సంవత్సరాలు పిల్లోడు. చూడండి, ఇటు రండి, ముందుకు రండి. యేసుక్రీస్తు నామములో ఆ పిల్లోడు టీవీలో చూశారు. ఇప్పుడు మీరు ఎంతకాలమైంది ఈ బాధలు మీకు వచ్చి? 3 నెలలు సార్. మే నెలలో వచ్చింది సార్. మే, జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు కంప్లీట్ అయిపోయినాయి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు? 4-5 లక్షలు ఖర్చు పెట్టాం సార్. ఈ కాళ్ళు నడకొచ్చిద్దని. జ్వరం తగ్గిపోయింది. వినండి ఆ పిల్లోడు బాధ. ఎంతమంది పిల్లలు? ఎంతమంది నాన్న నీకు? నాకు పాపను, మా ఆవిడ ప్రెగ్నెన్సీ అయ్యా. ఓ పాప పుట్టింది, మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే వాళ్ళ భార్య. వినండి, ఆగండి. మే నెల కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుంది అయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెంటినీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఆడకెళ్ళానయ్యా జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నానయ్యా, ఆడ తగ్గలేదయ్యా. గుంటూరు వచ్చానయ్యా, గుంటూరులో ఒక 22 రోజులు ఉన్నానయ్యా. అప్పుడు గుంటూరు వెళ్ళేటప్పుడు మా పిన్ని చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, ఆమె ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను అని చెప్పి మీకు ఫోన్ చేయించాము. ఒక్క మాట వినండి. వీళ్ళు నాకు ఫోన్లో మాట్లాడారు. పాపం నేను పరిస్థితులు అప్పటికి ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావయ్యా పెద్ద అయినా? 5 లక్షలు చిల్లర పెట్టాను సార్. 5 లక్షలు పెట్టావు. పని చేసుకునేవాళ్ళు, భూములు, ఆస్తులు పాస్తులు లేవు. ఏదో ఇల్లు ఏంటో ఏదో 4-3 అంటుంది ఆవిడ. ఇల్లు నాకు తెలియదు కానీ 4 సార్ ఆ ఇల్లు అంటుంది. ఒక్కడే కొడుకు, అంతేనా? అవును సార్. ఆయనకి మళ్ళీ ఒక పాప, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ భార్య. ఆ హాస్పిటల్లో ఈయనకి షుగర్ కూడా ఉంది. ఎంత ఉంది షుగర్? 450-500 ఉంటుంది సార్. ఇడ్లీ తిన్నా కానీ వెళ్ళిపోతుంది 400కి 350కి. ఇక రక్తం పొద్దున్నే, సాయంత్రం, మధ్యాహ్నం పొడుతుంది ఇటు ఉంటాను. నేను అన్నాను, మీకు ఏమైనా న్యాయమా? వీళ్ళు కూడా అదే పని, ఇంట్లో తీసుకెళ్తారు, జ్వరం వచ్చేస్తుంది, షుగర్ చూసుకుంటున్నారు. అప్పుడు ఏం చెప్పాను నేను? 10 రోజులు అయిన తర్వాత సారు మా చెల్లిలో మా మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెక్చరీ మీద తీసుకురావాలి పిల్లోడిని. నువ్వు పట్టుకో మా మైకు. తీసుకురామంటే డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, మా వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో. ఇప్పుడు ఆ పాప కూడా అదే పరిస్థితి, ఈయన కూడా అదే పరిస్థితి. తీసుకెళ్ళొద్దు, ఎక్కడికి కదిలించొద్దు అన్నారంట. నువ్వు వచ్చేసి ఇక్కడికి వస్తే బతుకుతలేదని చెప్పామంతే. తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సారు. ఇక అట్టి పెట్టాము. మీరు విజయవాడలో అయిపోయింది, మాకు ఇంటికి వచ్చాము. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మళ్ళీ తర్వాత ఇవాళ వచ్చాము సార్. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఆ పిల్లోడికి డెంగ్యూ జ్వరం వచ్చిందని సూదేస్తే 2 కాళ్ళు పడిపోయిన పిల్లోడిని శవాన్ని పడుకోబెట్టినట్టు ఇంట్లో పడుకోబెడుతున్నారు. అవును సార్. తల్లి ఏడుతుంది, తండ్రి ఏడుతున్నాడు, ఎందుకంటే ఒక్కడే కొడుకు. అసలు పిల్లోడు ఇక్కడికి రాలేని పరిస్థితి. కడుపు ఉబ్బిపోయింది కదా, కాళ్ళు ఉబ్బిపోయినాయి కదా, కాళ్ళు, కడుపు అన్ని ఉబ్బినాయి సార్. మీరు ప్రార్థన చేస్తేనే ఇక్కడికి రాగలిగాం సార్. షుగరు ఎన్ని వందలు ఉంటుంది చిన్న? నువ్వు చెప్పు. 400 షుగరు. ఇండక్షన్లు ఎన్ని చేసుకుంటున్నావు రోజుకి? 3 సార్లు సార్. ఇప్పుడు ఎన్ని చేసుకోవట్లేదు. ఎప్పుడు వేసుకుంటావు నాన్న?
అయ్యా ఎప్పుడెప్పుడు వేసుకుంటావు ఇన్సులిన్ సూదులు? ఎప్పుడు వేసుకుంటావు? పొద్దున పూట, మధ్యాహ్నం, సాయంకాలం. 400-500 ఉన్నాయి కదా, 3 సూదులు. జ్వరానికి ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటావు? జ్వరానికి సాయంకాలం, పొద్దున పూట జ్వరం మొత్తం వేసుకున్నాను సార్. ఇక ఆవిడ ఏం చేస్తుంది? బట్టెట్టు తుడుతుంది అంట కదా తెల్లవారులు. బట్టెట్టు తుడుతుందా? నీకు జ్వరం వస్తే ఏం చేస్తుంది మీ అమ్మ? తుడుతుంది సార్, తడిగొడ్డ పెడితే తుడుతుంది సార్. అదే తడిగొడ్డ పెట్టి తుడుస్తుంది కదా. ఇప్పుడు నేను ప్రార్థన చేసాక ఫోన్లో తిప్పలు తప్పినాయా? నీకు బతుకుతావని నమ్మకం ఉందా ఇంకా లేదా? ఉందయ్యా. నువ్వు అయ్యగారు ఫోన్ కలితే చాలు నాకు అన్నావు కదా, ఎందుకన్నావు ఆ మాట? బతుకుతానని నమ్మకం అయ్యా. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టావు కదా, అవునయ్యా. అక్కడ ఎందుకు లేదు నమ్మకం మరి? అక్కడ లేదయ్యా. ఇంటికి వచ్చినా మళ్ళీ ఇంటికి వస్తుంటే వస్తుంది పోతుందయ్యా. మీరు చేసిన తర్వాత మళ్ళీ జ్వరం రాలేదయ్యా. కడుపు ఉబ్బిందా? ఇప్పుడు బాగా మామూలుగానే ఉందా? నిజమే చెప్పు, నిజమే. నార్మల్గానే ఉందా? చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. ఆయన కాలంలో కూడా శక్తి లేదు. వాళ్ళైతే ఫోన్ చేసినప్పుడు బోర్ నేడ్చారు. నా లైఫ్లో నేను అంతసేపు ఎవరితో మాట్లాడాల, మీతో ఎవరితో ఫోన్లో మాట్లాడాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఈ పిల్లోడిది డెత్ పొజిషన్. నేను ఒకటి మాట ఇచ్చాను, జ్వరం తగ్గిస్తా, వాపులు తగ్గిస్తా, కొంచెం ఖర్చు అయితే పెట్టుకుంటారంటే మా పరిస్థితులు బాగోలేదని చెప్పారు. ఫోన్లో అమ్మ దాని గురించి బాధపడకండి, ఇక ఏదో రకంగా తిప్పలబడి ఇక్కడికి రండి. నా కళ్ళతో చూశాక ఇక పిల్లోడు ఎదురు లేకుండా బతుకుతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఎదురు లేదో బాబు. అనిల్ నువ్వు మళ్ళీ చెప్పు గట్టిగా, నువ్వు బతుకుతావా చచ్చిపోతావు అనుకున్నావా? బతుకుతానయ్యా. అందరికీ చెప్పు, నాకు కాదు. బతుకుతా. ఇక భార్యను చూసి ఇద్దరు భార్యాభర్తలు ఏడ్చుకుంటున్నాను ఇద్దరు. ఎందుకంటే ఈయన ఈ పిల్లోడు ఉన్నాడు లోపల, ఆయన చూడకుండా నేను చచ్చిపోతాను అనేది ఉంది. ఎందుకంటే కాళ్ళు వాపులు, బ్లడ్ కూడా తక్కువ అయిపోతుంది. ఏమ్మా? అవునయ్యా. కర్ర దయ్యమని యేసుప్రభు నమ్ముకున్నామని చెప్పారుగా మీ ఇద్దరు. నేనేమని చెప్పాను? నీ కొడుకుని బతికిస్తానా చంపేస్తానా? నాన్న నేను మంచిగా చేశానా? డాక్టర్ గారు మంచిగా చేశారా? అంతేనా? అంతేనా? చప్పలు కొట్టారు గట్టిగా. ఫోన్లో 8,000 కానుక పంపించారు సువార్త సేవకే. హల్లెలూయా. వెళ్ళిపో, కూర్చో, హ్యాపీ హ్యాపీ. చప్పలు కొట్టండి గట్టిగా. మరి అమ్మ చాలా కాళ్ళు చెమర్లు నొప్పులు పని చేయలేను, కీళ్ళ నొప్పులు, ఫుడ్స్ ఉంటే జలుబు వస్తుంది. ఎక్కడ మనిషి? హల్లెలూయా. టీవీలో చూస్తావా? 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 కూరాకులు తిన్నా అంత జ్వరం వచ్చినట్లు, పడిశం పట్టినట్లు, అలసట అయిపోతుంది, శక్తి లేకుండా, రక్తం లేకుండా, కాళ్ళు పట్టిల్లంటే జాగ్రత్త. చప్పట్లు కొట్టు. లేవాలి. రక్తం కూడా లేదు ఈమె దగ్గర. ఎవరన్నా వచ్చారా ఈ మనుషులు? ఈమె తరపున ఎవరు వచ్చారు? నీ వదినా? పడుకో. హోలీ స్పిరిట్. ఆమెన్. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమెన్. కాళ్ళు నొప్పులు కూడా, నడుము కూడా గుంజుతుంది, ఆమెకి మోక్షం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. లే, సొంతగా లేచిపోతున్నాను. చప్పలు కొట్టాను. పైకి వచ్చే, పైకి రా త్వరగా. నువ్వు కూడా రా. హల్లెలూయా. పట్టుకోవాలి మరి అమ్మ. ఆమెన్. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. లే మరి అమ్మ. కాళ్ళలో నొప్పులు కూడా తగ్గిపోయినాయి. ఆమె కాళ్ళు నొప్పులు ఉన్నాయా? తగ్గిపోయినాయా? ఎగిరి గంతులే. కాళ్ళు నొప్పులు పని చేయడానికే ముందరకు బాబు. ఏ ఊరు అన్నారు మీరు? భూమలగడ్డ అంటే తిరుపతి దగ్గర. ఓహో, అందుకే బాబు అంటున్నారు. నన్ను అక్కడ తిరుపతి అట్లా బాబు అంటారు కదా. లే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏంటి కదా
ఎంతకాలంగా బాధలు ఇలాగా మీకు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలే. ఇప్పుడు ఏడుస్తావా ఏంటి? బాధ బాధ తట్టుకోలేక, ఆ? బాధ తట్టుకోలేక. భార్య భర్త పిల్లలు ఎంతమంది? నాకు ఎవరు లేరు బాబు. ఎవరు లేరే? ఒక మనసు అంతా బాధగా కనపడుతుంది. నేను నవ్వుతా అండి, మా ఇంటిని కూడా లేడు చిన్నప్పటి నుంచి కూడా. ఆ? అమ్మ నాయన చచ్చిపోయి నేను నవ్వుతా ఉంటే ఆ. మా ఆయన 6 సంవత్సరాలు అయింది వచ్చి, మళ్ళీ మగ భర్త వచ్చి ఆ. అప్పటి నుంచి నాకు చేతపడలు చేసి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు బాగా ఆ. ఎవరో చేసినారు. తగ్గిపోయింది చూసుకోవాలి, మోకాళ్ళు గీపాలు అన్నీ తిమ్మిర్లా. తిమ్ముర్లు తేమ తగిలితే కూడా కాళ్ళు తిమ్ముర్లు, కూరాకులు, కూరగాయలు తింటే పడిచి పట్టి జ్వరం. ఇక అన్నీ తినేసే, చికెన్ కూడా తినవచ్చు. ఇక అన్నీ తినేసే. చర్చికి వెళ్తారా? వెళ్తాము అయ్యారు. ఇప్పుడు మీ వదిన ఆవిడ మా భర్త వాళ్ళ చెల్లెలు, మా చిన్నమ్మ. ఓహో, ఎట్లా ఉంది ఇప్పుడు? హ్యాపీయా? ఇప్పుడు బాగుంది అయ్యగారు. చాలా రోజుల నుంచి నాకు చెప్తాను ఇంత పదామని, నేను లేట్ చేస్తా ఉన్నాను. నేను అనుకోకుండా వచ్చేసినాము. ఓకే, చప్పలు కొట్టాలి గట్టిగా. పిల్లలు ఉండాలి బాబు, పిలుచుకొస్తాము వదిన బిడ్డ. చాలా త్రాగుడికి బానిస అయిపోయినాడు, రాలే. ఓకే, హల్లెలూయా. ఓకేనా? ఆమేన్. చప్పలు కొడదాం మరోసారి. ఓకే, వెళ్ళిపో. హల్లెలూయా. మా వల్ల కాదంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు నిన్న వచ్చాడు ఇక్కడ, గడ్డ వేసుకున్న ముసలోడు, పిచ్చోడు అయిపోయాడు. తండ్రి పిచ్చోడు, రోడ్ల మీద భిక్షాటం చేసేవాళ్ళ కంటే దారుణంగా అయిపోయాడు. ఆయన ఇక్కడ చూసి అద్భుతాలు, వాళ్ళ ప్రభు నమ్మకలు చారి వడ్రంగి బంద్ చేసుకుంటారు. చూసి అమ్మా ఆ పాస్టర్ గారు మనతో మాట్లాడుతున్నారే, చిన్న పాస్టర్ గారు కాదు, ఎంతోమందిని అక్కడ బతికిస్తున్నాడమ్మా, మనకి ముందు తెలిసిన అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు అమ్మ, మన బిడ్డకి కర్మ వచ్చేది కాదు ఇప్పుడు ఇది అని చెప్పి ఏడ్చుకుంటా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నీళ్ళు నోట్లో పోయిగానే మోక్షం వచ్చేసిందంట. చప్పట్లు కొట్టారు, పొట్టలో కూడా నీళ్లు పెట్టారంట. మరి అది ఏంటో నాకు వాళ్ళు చెప్తుంటే అర్థం అవట్లేదు. పొట్టలో నీళ్ళు ఎక్కిచ్చారంట, ఆ నీళ్ళు రావట్లేదంట, చేతులు ఎత్తేసారంట. మా వల్ల కాదని ఈ ప్రార్థన ఎప్పుడైతే చేశారో ఫ్రీగా వచ్చేసినాయి అంట. ఆ బిడ్డ కనీసం ఇన్ని పాలు తాగటానికి కూడా శక్తి లేదు. ఈరోజు అలా మాట్లాడతా ఇడ్లీ ముక్క చిన్నదే అలా తినమ్మా అని చెప్పి తినిపించి కొద్దిగుపడి శక్తి వచ్చింది కొంచెం. ప్రభు ఎలా ఆమెను బాగు చేస్తారో తెలియదు. బైబిల్ చెప్తుందండి, దేవుని నమ్ముకోవడం చాలా లాభం అన్నట్టు మనకు. అసలు తెలుసా? ఆయన్ని నమ్ముకోవడం మనకు చాలా లాభం. హల్లెలూయా. సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమైందో. చప్పట్లు కొట్టండి గట్టిగా. మంచి భక్తి మనం చేస్తే మనకి లాభం, ఇతరులు కూడా లాభం. హల్లెలూయా. మరి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. అది యేసుక్రీస్తు నామంలో మాత్రమే. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హాస్పిటల్లోనికి మనం వెళతాం. ఒక్కొక్క హాస్పిటల్ రేటు ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క హాస్పిటల్ రేటు ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ఇవాళ ఎవరైతే నమ్మి ఉన్నారో వాళ్ళలోనికి దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు, దేవుని శక్తితో వాళ్ళు నింపబడినప్పుడు, అభిషేకం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, అభిషేకము ఉన్న ఆ దైవజనుల యొక్క శక్తి చాలా గొప్పది. హల్లెలూయా. అభిషేక్తులైనటువంటి దైవజనులు మనకు దొరకడం చాలా అరుదు, చాలా కష్టం. అభిషేక్తుని దైవజనులు కనపడరు మనకి. తెలంగాణలో మనం చూస్తే ఇతను అభిషేక్తుడండి అని చెప్పడానికి ఒక్కడు లేడు. ఆంధ్రలో చూస్తే ఇతను అభిషేక్తుడని చెప్పడానికి ఒక్కడు లేడు. మాకు ఫోన్లు చేస్తున్నప్పుడు మేము చెప్తాం, అమ్మా మీరు ఇంత దూరం రాలేరు కాబట్టి మీకు దగ్గరలో ఏ దైవజనుడు రోగుల కొరకు ప్రార్థన చేసి బాగు చేస్తున్నాడు అలాంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళండి, అలాంటి అభిషేక్ దగ్గర అంటే ఎవడు లేడు అన్నారు. అంతే. ఇట్లా నేను అంటా, మీరేమన్నా అనుకోండి, ఎవడు లేడయ్యా, ఒక అడుగు ఆలసిపోయినా అక్కడికే వస్తాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. మేము టీవీలో చూస్తున్నామయ్యా, ఇంత అభిషేకంతో నింపబడి ఇంతమందిని మీరు బాగు చేస్తున్నారు, మీ ద్వారా ఇంతమంది యేసు ప్రభు బాగు చేస్తున్నాడయ్యా, మేము అక్కడికే వస్తాం. సంఘాలు పెంచుకుంటున్నారు,
పెద్ద పెద్ద చర్చిలు, ఒకటి మించి ఒకటి చర్చిలు కట్టుకుంటున్నాడు. ఏం చేసుకుంటాకి? పరలోకానికి నీకు పట్టుకుని పోతాడా? ఎవడన్నా ఈ పరలోకానికి పట్టుకుపోతాడా? ఎవరికన్నా ఒకరికి ఇంత డబ్బు వచ్చేస్తూ ఉంది, బస్తాలు బస్తాలు నింపుకుంటున్నారు. ఏ బీద దేవజనుడికైనా లేదంటే ఓ బీద విశ్వాసకైనా ఒక గృహము కానీ ఒక ఆదరణ కానీ చేస్తున్నారా? వాడు తినాలా, వాడి పెళ్ళం తినాలా, వాడి పిల్లలు తినాలా, వాడు అమెరికా వెళ్ళి ఇంకా ఆడుకోడు వెళ్ళి సంపాదించుకురావాలా? నమ్మటం అంటే ఇది కాదండి. నమ్మటం అంటే ఇది కాదు. నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. అది ఆత్మకార్యాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆత్మకార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ శక్తితో దైవజనుడు నింపబడినప్పుడు మాత్రమే ఈ ఆత్మకార్యాలు జరుగుతాయి. కొంతమంది వచ్చి అయ్యా గుండెల్లో నొప్పి వస్తుంది అయ్యా అంటారు. కొంతమంది ఈపు అరిగిపోయిందంటయ్యా, నడుము అరిగిపోయిందంటయ్యా, ఎముకలు అరిగిపోయినాయి అంటయ్యా, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, పడుకునే ఉంటున్నానయ్యా. కొంతమంది కడుపులో గెడ్డ ఉందంటయ్యా. మళ్ళీ ఆ యొక్క అబద్ధాలు వాళ్ళు చెప్తే వీళ్ళు మాకు చెప్తారు. అప్పుడు మాకు ఎంత బాధ వేస్తుందంటే, ఇంత ఆహారం తినలేకపోతున్నానయ్యా. నమ్మటం అంటే యేసుప్రభు నమ్ముకుంటారు, అందరూ నమ్ముకున్నారు, శిష్యులు కూడా నమ్ముకున్నారు. శిష్యులు ఒకడు ఉన్నాడు కదా యోధా, ఆయన ఏం చేశాడు? ఆయన్ని అమ్మేసుకున్నాడు, నమ్ముకున్నాడు, మళ్ళీ ఆయన తిరిగి అమ్ముకున్నాడు. ఈరోజు నమ్ముకుంటాం ఎందుకు అంటే ఏదో రోగం తగ్గిపోవటానికి నమ్ముకుంటాం అనుకుంటున్నారు చాలామంది. నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి? విశాఖపట్నం నుంచి. మనోడు చెన్నై అంట. ఈ అద్భుతాలు చూస్తేనండి హల్లెలూయా చెప్పండి కొట్టండి గట్టిగా. కాలేది రచిక కడుతుంటే కట్టు కట్టాను, రచిక కట్టింది. ఏం జరిగింది అడిగి? అయ్యా అంతకుముందు అది చిన్న అప్పుడు ఓట్లు ఉండే మాకి. ఆ ఓట్లు ఉన్నప్పుడు అది అప్పడం కాల్చినప్పుడు కొంచెం నూనె పడింది. ఎంతో హాస్పిటల్ చూపించాం, అంత లెక్క చాలా లెక్క చూపించి మొత్తం మీరంతా ఎవరు? మా పిల్లలు. మీ పిల్లలు ఇద్దరు కొడుకులు అయ్యగారు, ఇద్దరు కూతుర్లు. అవునా? ఏది కొడుకులేరు కూతురులేరు? ఏది కూతురేది? కూతురు చేతులు ఎత్తండి. ఓకే మీరేనా? ఓకే. ఆ బాబు జ్వరం వచ్చిన బాబేడి నువ్వేనా? ఓకే బాగున్నప్పుడు మేము జ్వరంతో పిల్లోడు వాళ్ళ మదర్కి కాలు బాగోక వచ్చారండి. ఇప్పుడు ఒంగోలు చూపించినాం అయ్యగారు, చున్నిపెంటలో చూపించినాం, ఎక్కడ చూపించినా నాకైతే తగ్గలేదు అయ్యగారు. ఇంక నేను బతకను, చచ్చిపోతా. పిల్లల కన్నా పెళ్లి చేస్తే చూసుకోగలుగుతానని నేను ఎంతగానో బాధపడి ఏడుస్తుంటాం. మేము వారం ప్రేయర్కి వెళ్తుంటాం. ఎందుకు దేవుడు నాకు ఇట్లా పెట్టిండు అనుకుంటే మా అమ్మ టీవీలో చూసి నువ్వు అయ్యకాడికి పోతే బాగుపడతావు అమ్మ, నువ్వు ఆడికి వెళ్ళమ్మా అని అన్నది. నన్ను ఎవరు తీసుకుపోతారమ్మా అని. ఆ తర్వాత నా కొడుకుని తీసుకొని వచ్చాను అయ్యగారు. ఫస్ట్ వారం, 2వ వారం 2 వారాలు వచ్చా. ఇది 3వ వారం అయ్యగారు నేను రావటం. దేవుని కృపను బట్టి నాకు కాలు కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, దురదలు వచ్చినాయి, చాలా వరకు తగ్గిపోయింది అయ్యగారు. చూపించినది నడసలేని పరిస్థితిలో వచ్చాయి గారు. ఇప్పుడు నడుస్తున్నారా? ఇప్పుడు బెమ్మానంగా నడుస్తున్నా. తీసుకొచ్చింది ఎవరు? తీసుకొచ్చారు. ఇప్పుడు ఎట్లా వచ్చావు? మీ అమ్మనే తీసుకుని నువ్వు వచ్చినప్పుడు ఎట్లా తీసుకొచ్చావు? మీ అమ్మని తీసుకుని ఏ పరిస్థితిలో వచ్చావు? చాలా ఇబ్బందులు వచ్చినామయ్యా. నాకు కూడా ఫుల్ జ్వరం అయ్యా. పడిపోయి ఒకడు కదా మొత్తం పడిపోయినా నేనైతే. మా అమ్మని ఎట్లా చూసుకోవాలా అది భ్రమలో ఉన్నాయా నేనైతే. అచ్చా. ఇంకా నేను కూడా కోలుకోలేకపోతున్నా ఫుల్గా జ్వరంతో అక్కడే పడుకుంటున్నాయి. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఎంతకాలం మీద ఆ పుండు వచ్చి? 10 సంవత్సరాలు అయ్యా. 10 సంవత్సరాలుగా ఉన్న పుండు అంది అది. ఏసయ్య ఎంతవరకు బాగైపోయింది? ఇంకా ఇప్పుడు చాలా వరకు పర్వాలేదయ్యా. ఇక్కడికి వచ్చినాక ఎంత పర్సెంట్ ఉంది ఇంకా బ్యాలెన్స్? ఇప్పుడు కొంచెం రసిక గారుతుంది. అదే ఎంత చిన్న విషయం. పట్టుకోండి మీ ఫ్యామిలీ ఎంత పట్టుకోండి. ఓ మై గాడ్ చప్పట్లు కొట్టండి. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడికి వచ్చినాకనే నాకు దేవుడు బాగు
బాగు చేసినాడు అయ్యగారు. నడవలేని పరిస్థితులు బాగా ఇసుకిచ్చేసింది. నన్ను ఇంకా బాగుపరచలేరు. నేను ఇట్లనే చనిపోతా. నా పిల్లలకు కూడా పెళ్లిళ్ళు కావనుకున్నా. పెళ్లిళ్ళు ఇద్దరు కొడుకులా? ఇద్దరు కమల పిల్లలు, మగ పిల్లలు సార్. అయ్యగారు ఇద్దరు కమల, వాళ్ళిద్దరు కమల పిల్లలు. వీళ్ళు మామూలుగా పుట్టారు. ముగ్గురు. ఇంకా ఉన్నారా పిల్లలు? ఇంకా లేరు అయ్యగారు. నిరాశతో వచ్చింది, బాధతో వచ్చింది, గలీజ్గా వచ్చింది. నాకు కోపం వస్తుంది, చిట్లు తిడుతున్నా కూడా వెళ్తాలే, ఇలాగే నుంచుంటుంది. ఈమె లాక్కెళ్ళిపోండి అన్నా కూడా వెళ్తాలే. దేవుడు కట్టిప్పేసాక మంచిగా అయిందమ్మా. పర్లేదు అయ్యగారు. చప్పులు కొట్టి ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి మంచిగా సాక్షి. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ ఎవరైనా బాగుపడతారు. చప్పులు కొట్టండి దేశాయి నామానికి. హరికృష్ణ 19 సంవత్సరాల నుండి ఫిట్స్ వస్తుంది, మందులు వాడుతున్నాము, తగ్గడం లేదు. పడిపోయి చెయ్యికి దెబ్బ తగిలింది, చెయ్యి లేవడం లేదు. పొలం డబ్బులు రావాలి. ఆయన హరికృష్ణ ఎవరో? మా కొడుకు సార్. నేను అమ్మను. నువ్వు తల్లివా? సార్. ఈయనకి 19 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వయసు ఆయనకి? ఇప్పుడు ఉండొచ్చు సార్ 28 దాకా. పెళ్ళయిందా? పెళ్ళి అయింది. ఒక బాబు, ఒక పాప సార్. భార్య ఉందా? ఉన్నది సార్. ఏది వచ్చిందా? తీసుకురాలే. ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెంట్ లో ఉందా? ఓకే. మనోడికి పిట్స్ బాగా వస్తుందా? వస్తుంది. రోజుకి ఎన్నిసార్లు వస్తుంది? నెలలో 3 సార్లు వస్తుంది. నెలకి 3 సార్లు వస్తుంది. పూర్తిగా తగ్గిపోద్ది, నా మాట వినాలి. సరే, పడుకో. జాగ్రత్త. లేగు. హరికృష్ణ ఇట్లా ఏం పని చేస్తాడు ఈయన? 15 సంవత్సరాల నుంచి ఏం పనికి పంపిస్తలేదు సార్. 12 పాస్ అయ్యిండు. ఎక్కడ పోయిన కంపెనీలకు ఇంకా మిషన్ పని ఇస్తారు సార్. మిషన్ పని ఇస్తే వద్దా అని నాకు ఒక్కడే కొడుకు అని పంపుతారు. చప్పలు కొట్టండి గడిగా లే. హై పవర్ మెడిసిన్ అవుతున్నారు. రోజుకి ఎన్ని వేస్తున్నారు ఆయనకి? 2 పొద్దుమికి 2 అయ్యా. పొద్దున్నే 2, రాత్రికి 2. లేకపోతే రోజుకు 2-3 సార్లు పడతాడు అయ్యా. ఫిట్స్ వచ్చేస్తుందా? ఓకే. పిల్ల ఒక పాప, ఒక బాబు, ఒక పాప. నాకు ఒక అబ్బాయి సార్. ఓకే. చిన్న ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్. ఇంటర్ చదువుకున్నావా? ఓకే. ఇప్పుడు కొద్దిగా మంచిగా అయిందా?
అసలు ఎక్కడి నుంచి వచ్చాం కదా, అసలు అతను కాన్సన్ట్రేషన్లో లేడు, బ్రెయిన్ మొత్తం డెడ్ అయిపోయినట్లుగా డల్గా అయిపోయింది. అవునయ్యా, ఉండడయ్యా. ఇప్పుడు ముఖం తేటగా అయిందా? తేటగా అయిందయ్యా. చిన్న, నేను నిన్ను మంచిగా చేసేస్తా, ఓకేనా? ఇక లైఫ్లో నీకు టాబ్లెట్లు అవసరం ఉండదు. నేను చెప్తా ఎంత ప్రభావాలు ఉన్నాయి చూసారా మీరు? దయచేసి గమనించాలి. చప్పట్లు కొట్టండి. చిన్న, ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంత రిలీఫ్గా ఉన్నాడో ఫేస్ చూడండి, ఆయన ముఖం చూడండి. బాబు ఆయన మైక్ ఇస్తే ఆయన పేరు, ఆయన అంత ఇంటర్ చదువుకున్న పిల్లోడు, ఏ పని లేకుండా తల్లి ఎక్కడ నా కొడుకేమన్నా అయిపోతాడు అని బాధ. కలర్ ముఖం కూడా తేడా కనబడిపోయింది అప్పుడే. ఆమేన్. చెప్పు, అటు చూడు, అందరంక చూడు, చెప్పు యేసయ్యా అని చెప్పు, మాట్లాడు. నీకు సాక్ష్యం చెప్పడం వచ్చా? నన్ను కాదు, అందరం చూడు. నీలో ఏమన్నా మార్పు కనపడిందా? అలాగే ఉన్నావా? ఏమన్నా మార్పు కనపడుతుందా నీలో? కొద్దిగా మార్పు. ఏం మార్పు కనపడుతుంది? పడిన కదా, ఫిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తెలీదు నాకు, అసలే తెలీదు. ఓకే, పడింది కూడా తెలీదు. దగ్గర తెలిసింది. ఇప్పుడు తెలిసిందా? ఫస్ట్ పడ్డప్పుడు ఆయన చూశారు కదా, వదిలేసాం, ఆయన్ని కావాలని వదిలేసాం. అప్పుడు నీకు అన్నీ తెలిసినాయి, అసలు లేకుండా నీకు తెలియదు ఏది కూడా. ఇప్పుడు నీ బాడీ ఇప్పుడు నీది ఇది ఉంది కదా, అంటే నడుతున్నావా, ఏమవుతుందో నీకు తెలియదు. నాకు తెలిసి ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఫిట్స్ వదిలేసాయి. నీవు కూడా మాట్లాడాలన్నా ఓపిక ఉండదు. ఏమ్మా చెప్పు, మాట్లాడాలన్నా ఓపిక ఉండదయ్యా. ఇంకా పిడిసి వచ్చే టైంలో కోపంగా ఉట్టిగానే గొడవ పడి మాట్లాడతాడో తెలియదు, చాలా నీరసంగా మాట్లాడతాడు. ఓకే చిన్న, నువ్వు మంచిగా అయిపోయావు. ఆమేన్ చెప్పు. నేను చెప్తాను కదా, నువ్వు మంచిగా అయినట్టు అనిపిస్తుందా లేదా? మంచిగా అయిపోయావు. నడు, వీళ్ళందరి ముందు నడు, చూడం. నీ కొడుకుని చూడు ఒకసారి, ఆయన నడుతాడు. మాట్లాడు. ఆ కొడుకు చూడు ఎలా నడుతున్నాడు చూడు. మార్పు వచ్చిందా? ఇంటికాడ అంత స్పీడ్గా నడుతాడా? అంత స్పీడ్గా నడవడు. చిన్న రా నాన్న, రా. ఆమేన్. ఒకసారి కూర్చునిలేగమ్మా, ఇలా కూర్చునిలేగు. ఆమేన్. చూడు, కూర్చున్నాడు చూడు. స్తుతించు దేవుని. ఆమేన్. లేమ్మా. ఇప్పుడు నేనేం చెప్తానో అదే, ఓకేనా? చప్పట్లు కొట్టండి గట్టిగా. సంవత్సరాలు కొలిదే మీరు ఫిట్స్ గోళీలు మింగి జీవితాంతం మింగాలంటారు కదా, ఇక్కడ ఎవరు అలా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.